మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఈ చివరి ఆదివారంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలిభాగస్తులుగా ప్రభు మనలను చేశారు. అందుకు మనం ఎంతైనా ధన్యులము, భాగ్యవంతులం. దేవుని కృప మనకు తోడై ఉండి ఈ సంవత్సరం చివరి పునరుద్ధానానికి నడిపించిన దేవాది దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం నిలుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. 144వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుని వాక్యం అంటుంది, ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఏ స్థితి? వారిని ధన్యులు అని ఎందుకు పిలుస్తున్నారు? ఇట్టి స్థితి గల వారు ధన్యులు అంటే ఎట్టి స్థితి కలిగిన వారు? ఆస్తి కలిగిన వారా? ఐశ్వర్యం కలిగిన వారా? ధన సంపదలు కలిగిన వారా? లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా? ఎవరిని గురించి దేవుని వాక్యం ఇట్టి స్థితి గల వారు ధన్యులు అని మాట్లాడుతుంది? బాగా సంపాదించుకున్న వారిని గురించి ధన్యులు అని చెప్పడం లేదు. చాలామంది రకరకాలుగా సంపాదిస్తూ ఉంటారు. కొందరు అడ్డం పెట్టుకొని సంపాదిస్తారు. మరికొంతమంది రకరకాలుగా వారికి తెలిసిన వాళ్ళ ద్వారా సంపాదిస్తారు. మరికొంతమంది దుర్వ్యాపారం చేసి సంపాదిస్తారు. మరికొంతమంది అక్రమమైన మార్గాలు నడుచుకొని సంపాదిస్తారు. నీతిగల మార్గములో కష్టపడి సంపాదించేవారు కొద్దిమందే. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇట్టి స్థితి గల వారు ధన్యులు అంటుంది. ఎట్టి స్థితి గల వారిని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది అని అంటే, అక్కడ రాయబడిన మాట కింద వాక్య భాగం మనం చూస్తున్నాము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కనుక మన జీవితంలో గొప్ప ధన్యత, భాగ్యము ఏంటయ్యా అనంటే, దేవుడు మనకు తోడుగా ఉండడం, దేవుడు మనతో ఉండడం, దేవుడు మనలో నివసించడం, దేవుడు మనతో సంచరించడం, దేవుడు మనతో మాట్లాడడం. కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు, ఆయన మనకు కాపుదలనిచ్చే ఇమ్మానుయేలుగా తోడై ఉన్నాడు. కాబట్టి ఇట్టి స్థితి గలవారు ధన్యులు. దేవుడు యెహోవా అని రాయబడింది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక మన భాగ్యం ఎంత గొప్పది! దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారము, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలి ఉన్నవాడు ఎవడు? కనుక మన జీవితాలు ఎంత ధన్యకరమైనవో, ఎంత ఆశీర్వాదకరమైనవో, ఎంత క్షేమకరమైనవో. దేవుని కృప మనలను కాపాడుతూ ఉంది. దేవుని కృప మనలను ఇగో ఈ చివరి నెలలో, ఈ చివరి ఆదివారం వరకు తీసుకుని వచ్చింది. ఎవరు మనలను చివరి దాకా తీసుకుని వచ్చారు? ఎవరు మనల్ని కంటికి రెప్పలా కాపాడారు? ఎవరు మనలను క్షేమంగా నడిపించారు? ఎవరు మనలను భద్రపరిచారు? ఎవరు మనలను దాచి ఉంచారు అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ప్రభువు మనలను కంటికి రెప్పలా కాపాడుతూ ఈ చివరి శ్వాస వరకు, ఈ చివరి దినం వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ధన్యులము. మనం ఎవరమండి? ధన్యులు. 33వ కీర్తన 12వ వాక్య భాగం చదవండి. 33వ కీర్తన 12వ వాక్య భాగం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు,
ఆయన తనకు స్వాస్థ్యముగాను ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి? యెహోవా తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. యెహోవా తమకు దేవుడుగా. ఏంటి వారి గొప్ప ధన్యత అనంటే చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రభు సన్నిధిలో మన భాగ్యమును బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. దేవుని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి మరొక వాక్య భాగాన్ని, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట ఏంటంటే, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, ఎప్పుడంట? మనము ఆయనకు ప్రార్థన చేసే ప్రతిసారి, మనం ఆయనకు మొర్రపెడుతున్న ప్రతి సమయంలో, మనం ఆయన వేడుకుంటున్న ప్రతి క్షణం, మనము నిజముగా ఆయనకు మొర్రపెడుతున్న ప్రతిసారి మన దేవుడు మనకు సమీపముగా వచ్చినట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు కూడా సమీపముగా రాలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనకు సమీపముగా వచ్చే దేవుడు. ఎవరండి మన దేవుడు? ఎవరు? దూరంగా ఉండి నా దగ్గరికి మీరే రావాలా అనేవాడు కాదు. నా దగ్గరికి మీరే రావాలి అనేవాడు కాదు. మన దగ్గరికి ఆయన దిగి వచ్చిన దేవుడు. యేసు ఎవరు? మన దగ్గరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మనతో నివాసం చేస్తున్నాడు. ఆయన మనలో సంచరిస్తున్నాడు. ఆయన మనపై కనుదృష్టి నిలిపాడు. ఆయన బాహువు మన కొరకు చాపబడింది. ఆయన మనలను ఆదుకునేవాడు. ఆయన మనకు ఆలోచన చెప్పేవాడు. ఆయన మనలను నడిపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, ఎప్పుడంట? ఎప్పుడంట? మనము ఆయనకు మొర్రపెట్టిన ప్రతిసారి మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగా లేడు. చాలా స్పష్టంగా రాయబడింది. మరి ఏ దేవుడును మరి ఏ జనమునకు సమీపముగా లేడు. కనుక మన ప్రభువు మన ఆర్తనాదాలను, మన ఆక్రందనను, మన ప్రార్థనను వినేవాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు గనుక సర్వ శరీరులు ఎవరి దగ్గరికి వస్తున్నారంట? ప్రభువు దగ్గరికి వస్తున్నారు. సర్వ శరీరులు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనము నివసించగలుగుతున్నాము అనంటే ఎవరి కృప ఇది? ఎవరి కాపుదల ఇది? ఎవరి భద్రత ఇది? ఎవరిచ్చిన క్షేమం ఇది? ఎవరిచ్చిన ఆరోగ్యం ఇది? ఎవరి కనుచూపుల పరిధిలో మనం ఇంతవరకు ఈ సంవత్సరం చివరి వరకు రాగలిగాము? ప్రభు కృప, ప్రభు కృప. ఆయన కృప తప్ప వేరేది లేదు, వేరెవ్వరు లేరు, మరేదియూ కాదు.
అందుకనే పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృపై ఉన్నాను. నేనేమై ఉన్నాను అది దేవుని కృప అంటున్నాడు పౌలు గారు. నిజమే, దేవుడు మన జీవితాల్లో తన కృపను చూపించకపోతే ఏ రోజో మనం మట్టికి మన్నుగా మార్చబడేవాళ్ళం. ఇంకా సజీవులు సంచరించు ఈ దేశమందు మనం నివసిస్తున్నామంటే దేవుని చల్లనైన చూపు మన మీద ఇంకా క్షేమముగా మనలను నడిపిస్తుంది. కనుక ఈ స్థితి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఇది మనకు గొప్ప భాగ్యం. మన దేవుడు మనకు సమీపంగా వస్తాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. మొదటేంటి చెప్పండి? ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు కనుక మనము ధన్యులం. రెండవ మాట ఏంటంటే దేవుడు మనకు సమీపంగా వచ్చి ఉన్నాడు, అందుకు మనం ధన్యులం. మూడవ మాట ఏంటంటే ఆయన మనం మొరపెట్టిన ప్రతిసారి మన దగ్గరకు వచ్చి మనలను రక్షిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. దానియేలు సింహాల గృహలో ఉండి మొరపెట్టగా దేవుడు అతన్ని రక్షించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయగా వారితో దేవుడు సంచరించాడు. యోసేపును గుంటలో వేసి అమ్మివేయగా ప్రభు ఐగుప్తులోనికి యోసేపును నడిపించినప్పుడు ఐగుప్తులో ప్రభు ఎవరితో ఉన్నాడు? యోసేపుతో ఉన్నాడు. యోసేపుతో ప్రభు ఐగుప్తులో నివసించాడు. కాబట్టి దేవుడు మనలను ఎడబాపువాడు కాదు, మనలను విడిచిపెట్టువాడు కాదు, మనలను సిగ్గుపరచువాడు కాదు, మన చెయ్యి విడనాడువాడు అంతకంటే కాదు. నా జనులు ఎన్నటికి సిగ్గు నొందరు. ప్రభు తన జనమును విడిచిపెట్టడు. ప్రభు తన జనమును చెయ్యి విడిచిపెట్టడు, సిగ్గుపరచడు. ప్రభు తన యొక్క జనములను శత్రువుల చేతికి అప్పగించాడు. ఎప్పుడు అప్పగిస్తాడు శత్రువుల చేతికి అనంటే, నీవు ఆయన మాట వినక నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు కోపపడి నీ మీద శత్రువులకు నీ జీవితాన్ని అప్పగిస్తాడు. అది కూడా నీకు గుణపాఠం నేర్పడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపివేసి, మీరు సముద్రం మీద బయలుదేరి సముద్రం అద్దరికి పదండి, నేను వస్తానని చెప్పి వారిని పంపివేశాడు. వారిని పంపివేసిన తర్వాత ఆయన ఒక కొండకెక్కి ప్రార్థన చేసుకొని తెల్లవారుజామున కొండ దిగి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా శిష్యులు ఆ సముద్రంలో వెళుతూ ఉన్నారు పడవలో. ఎప్పుడైతే దూరం నుండి యేసు ప్రభువును చూశారో వాళ్ళు భయపడడం ప్రారంభించారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు భూతం 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 అని భయపడ్డారట. వాళ్ళు ఎప్పుడైతే భయపడ్డారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్తున్న మాటను తెలిసిన, భయపడకుడి, నేనే, ధైర్యము తెచ్చుకొనుడి. చూడండి మత్తయి సువార్త 4:26. లూకాసు సువార్త 14:27 చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడ్డారట.
భూతమని చెప్పుకుని భయము చేత వారు ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పెను. చాలు, భయపడవద్దు అని చెప్పి వారితో చెప్పాడు. ప్రభు వారిని సమీపముగా వచ్చాడు. ప్రభు వారికి సమీపముగా వచ్చాడు. వారికి ధైర్యాన్ని తెలియజేశాడు. కనుక మన జీవితాల్లో కూడా అనేక సార్లు పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, అనారోగ్యమును బట్టి, వ్యాధులను బట్టి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులను బట్టి, రకరకాల జీవిత సమస్యలను బట్టి మనం ఏమవుతామంటే అనేక సార్లు అధైర్యపడుతూ ఉంటాం, బలహీనపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఆ సమయంలో ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనండి. మన ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు. వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి, భయపడకుడి, నేనే, ధైర్యము తెచ్చుకుండని వారిని ధైర్యపరిచాడు. కనుక ఎప్పటికీ కూడా ప్రభు మనల్ని చేయి విడిచిపెడతాడు, వదిలేస్తాడు, అంధకారంలో మనల్ని వదిలేస్తాడని అనుకోనవద్దు. ప్రభు మనల్ని ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు సదాకాలము తోడై మనలను నడిపించువాడై ఉన్నాడు, మనలను భద్రపరచువాడై ఉన్నాడు, మనకు క్షేమమును కలుగ చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము రాయబడిన ప్రకారము ఆయన మనకు సమీపముగా వచ్చినట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. మనం మొరపెడుతున్న ప్రతిసారి, మనం దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, మనం దేవుని సన్నిధిలో వేడుకుంటున్న ప్రతిసారి ఆయన మనకు సమీపముగా వస్తున్నాడు, సమీపముగా వస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమని మాట్లాడుతుందంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా వస్తున్నాడట. ఎలాగంట? తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా వస్తున్నాడు. 145వ కీర్తన 18వ వచనం చదవండి. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు? తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ, నిజముగా ప్రార్థించే వారందరికీ, నిజముగా దేవుని స్తుతించే వారందరికీ, నిజముగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే వారికి, నిజముగా దేవుని సన్నిధిలో భయభక్తులతో దేవుణ్ణి మహిమపరిచే వారికి, నిజముగా భయభక్తులు కలిగి జీవించు వారికి ఆయన సమీపంగా వస్తున్నాడు. దేవుడు అందరికీ సమీపంగా ఉండాలనుకుంటున్నాడు, కానీ అందరికీ సమీపంగా రావడానికి కొందరి జీవితాలు దేవుడు సమీపంగా రావడానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నారు. కొందరికేమో దేవుడు సమీపముగా వస్తున్నాడు. నువ్వు ప్రభువుని సమీపించాలి. ప్రభువుని ఏం చేయాలి? సమీపించాలి. అంటే ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. యాకోబు పత్రికలో అంటాడు, మొదట మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ప్రభువు దగ్గరికి వెళుతూ ఉండాలి. ప్రభువు మనతో ఉండేవాడు, మనలో నివసించువాడు, మనలో సంచరించేవాడు. దేవుని వాక్యములో పౌలు గారు అంటాడు, ఏమని నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నేను వారిలో సంచరింతును, వారిలో నివసిస్తాను. మన ప్రభు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అనంటే, మనలో సంచరించాలని కోరుకుంటున్నాడు, మనలో నివసించాలని కోరుకుంటున్నాడు, మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు
ప్రజలై ఉందురు. నేను వారిలో సంచరింతును, వారిలో నివసిస్తును అని ప్రభువు కోరుతున్నాడు. కనుక ఈ రోజున నీ స్థితి గొప్పది, నీ భాగ్యము గొప్పది, నీ జీవితమే ధన్యకరమైన జీవితం. ఎట్టి స్థితి గలవారు ధన్యులు. ఎట్టి స్థితి గలవారు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. రెండవది, మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా వచ్చే దేవుడు మనకు ఉన్నాడు కనుక మనము ధన్యులము. మూడవ అనుభవం ఏంటంటే, ఆయన మనలను అనుక్షణం నడిపించి స్థిరపరచువాడు గనుక మనము ధన్యులం. తమకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా వస్తున్నాడట? సమీపముగా వస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 12వ వచనాన్ని 13వ వచనాన్ని, 145వ కీర్తన 147 12 13. 147 12 13 వచనం చదువుకుందాం. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవునిని కొనియాడుము. ఆయన నీ గుమ్మపు గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగచేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కని దేవుని వాక్యము రాయబడుతుందండి. ఎంత చక్కని మాట మనకు తెలియచేయబడుతుంది. చూసారా? ఏముండట? యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. ప్రభువు నీకు చేసిన మేలులకు, ఉపకారములకు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నువ్వు ప్రభువుని కొనియాడుతున్నావా? కొనియాడుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? కీర్తించగలుగుతున్నామా? అంత సమయం మాకు ఎక్కడదండి. ఆదివారం దేవుని సన్నిధికి 1 గంట రావడానికి మాకు కుదరట్లేదు, అది కూడా కష్టమైపోతుంది అని అనేవాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి ఎన్నిసార్లు చెప్పిన నిర్లక్ష్యంగా వచ్చేవారే ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని సన్నిధిని ఆసక్తిగా ప్రేమించి పరుగెత్తేవారు, వెంబడించేవారు, దేవుని స్తుతించేవారు, కొనియాడేవారు, కీర్తించేవారు కరువైపోతున్న నేటి దినాలలో దేవుని వాక్యం అంటుంది, యెరూషలేమా, యెహోవాను కొనియాడు. ఎప్పుడు కొనియాడుతావు? ఎప్పుడు స్తుతిస్తావు? ఎప్పుడు మహిమపరుస్తావు? ఎప్పుడు ఆయన గురించి పాడుతావు? ఎప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తావు? ఎప్పుడు ఆయన చేసిన ఉపకారములు అనేకులకు తెలియచేస్తావు? కొంతమంది ఉంటారండి, దేవుడు వాళ్ళకి ఎప్పుడు మేలు చేస్తూ ఉండాలి, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వరు. ఒక్కసారి కూడా సాక్ష్యం ఇవ్వరు. దేవుడు వాళ్ళ పిల్లల్ని, వాడి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవరాళ్ళని అందరినీ కాపాడేసేయాలి, కానీ ఒక్కసారి కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు అడుగుపెట్టరు. ఒక్కసారి కూడా దేవుని సన్నిధిలో వారు అడుగుపెట్టరు. కనపడిన ప్రతి ఒక్కరు చెప్తారు మా కోసం ప్రార్థన చేయండి అని, కానీ వాళ్ళు మాత్రం ప్రార్థనకు రారు. అర్థమవుతుందండి? దేవుని స్తుతించుట మంచిది, ఆయనను కొనియాడుట మంచిది. కనుక దేవుని సన్నిధిలో మనం నిత్యము కూడా ప్రభువుని ఏం చేయాలి? కొనియాడాలి, ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, నోరారా పాడి స్తుతించాలి, చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి, సంతోషంతో హృదయానందంతో దేవుని ఉల్లసించి హర్షించి పాడి కీర్తించాలి. నూతనమైన గీతములతో, నూతన స్తుతి కీర్తనలతో ప్రభువుని ఏం చేయాలి? గణపరచాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆయనను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? ఆయన మనకు రాజు, ఆయన మనకు ప్రభువు. రాజుల రాజుని మనం ఏం చేయాలి? కొనియాడాలి. రాజులకు రాజుని ఏం చేయాలి? గణపరచాలి, స్తుతించాలి, కేకలు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక మనము ప్రభువుని స్తుతించకుండా, ఆరాధించకుండా, మహిమపరచకుండా, ఘనపరచకుండా, దేవుని సన్నిధిలో ఆనందించకుండా, మనం ఏమి చేయకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఆశీర్వదించబడలేం. మనం ఆశీర్వదించబడాలనుకుంటే మనం ఈ పనులు చేయాలి. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాటను, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని నీవు ఏం చేయాలట? కొనియాడుము. 2 సార్లు రాయబడింది కొనియాడుము, కొనియాడుము అని. మన ప్రభువుని కొనియాడాలి. సర్వశక్తి గల దేవుడవయ్యా, అద్భుతకరుడవయ్యా, ఆలోచనకర్తవయ్యా, నీవు నా దేవుడవు నాయన, నా దుర్గము నీవే, నా శైలము నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా కేడము నీవే, నేను నమ్ముకున్న దగ్గర నా దేవుడవు నీవే. నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములు ఏది నాకు అక్కరలేదని ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన దయను బట్టి, కనికరమును బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? కొనియాడాలి. ఎందుకు కొనియాడాలో అక్కడ తెలియజేస్తున్నారు చూడండి. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎందుకు ఆనందిస్తున్నాడు? తన కొరకు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి అంటూ, దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలట. మనం మొదటిగా దేవుని కొనియాడాలి. రెండవదిగా దేవుని కృప కోసం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవా నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు ఇవ్వు, నీ కృపతో నన్ను సంరక్షించు, నీ కృపలో నన్ను పోషించు, నీ కృప చేత నన్ను భద్రపరచు, నీ కృప చేత నన్ను అభిషేకించు, నీ కృప చేత నా జీవితాన్ని నడిపించు అని కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తామో, దేవుని వాక్యం అంటుంది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించే దేవుడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆనందించే దేవుడు. ఎవరిని చూసి ఆనందిస్తున్నాడు? ఏమి చూసి ఆనందిస్తున్నాడు అంటే కృప కోసం. కృప కోసం కనిపెట్టుకుని వారిని చూచి ఆయన ఆనందిస్తున్నాడు. కనుక నువ్వు అనుదినము దేవుని సన్నిధిలో కృప కొరకు వేడుకుంటున్నావా? కృప కోసం ప్రార్థిస్తున్నావా? కృప కొరకు దేవుని సన్నిధిలో అడుగుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడును. కొందరు అడుగుతున్నారు కానీ దేవుణ్ణి దురుద్దేశంతో అడుగుతున్నారట. మీరు అడిగినను మీకు అనుగ్రహించబడటం లేదు. ఎందుకు అనుగ్రహించబడటం లేదు అనంటే వారు దురుద్దేశంతో అడుగుతున్నారు, భోగేచ్ఛలతో అడుగుతున్నారు. అందుకే దేవుడు వారికి ఏమీ ఇవ్వడం లేదు. మనం దేవుని స్తుతించాలని, ఘనపరచాలని, ఆయన కృప కోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చదవండి 13వ వచనాన్ని. ఆయన నీ గుమ్మపు గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా వ్రాయబడిన మాట. ఆయన నీ గుమ్మపు గడియలను బలపరుస్తున్నాడు, నీ గుమ్మపు గడియలను బలపరుస్తున్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించకపోతే మన పిల్లలు ఆశీర్వదించబడలేరండి. మన పిల్లలకు ఎన్నెన్నో గొప్ప గొప్ప గిఫ్ట్లు తీసుకొచ్చిస్తాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన పిల్లల మీద. వారిని ఉన్నత స్థలముల మీద నిలపాలని ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుని సహాయం లేకపోతే వారు ఉన్నత స్థలములను చేరుకోలేరు. దేవుని కనికరం వారి మీద లేకపోతే వారి జీవితాలు దీవెనకరంగా ఉండవు. తల్లిదండ్రులు ఒకటి తలుస్తారు, పిల్లలు మరొకటి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఆశించినట్లుగా, తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా పిల్లల జీవితాలు ఉండవు. ఎందుకు ఉండవంటే దేవుడు వారి మధ్యలో లేడు, దేవుడు వారి కుటుంబంలో లేడు, దేవుడు వారితో లేడు. అందుకే వారి జీవితాలు ముక్కలు ముక్కలుగా కుక్కలు చింపిన విస్త్రాకులాగా వారి జీవితాలు ముక్కలు అవుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. నా పిల్లలు
సేవ చేసే సేవకుల పిల్లలు ఏమనుకుంటారు, నా పిల్లలు గొప్ప సేవ చేయాలని. కానీ వారు సేవ చేయకపోగా భ్రష్టులైపోతున్నారు. కొంతమంది విశ్వాసుల పిల్లలు, నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారు, కానీ గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు దరిద్రులు అవుతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు, రోడ్ల పాలవుతున్నారు, బజారు పాలవుతున్నారు. కన్నీరు వారికి అన్నపానాలుగా మిగులుతున్నాయి. కారణం ఏంటి తెలుసునా? కారణం, దేవుడు వారితో లేడు, వారి పిల్లలతో లేడు. నా ప్రభువు నీ నుండి కోరుతున్నా తెలుసు, నీతో ఉండాలని, నిన్ను ఆశీర్వదించడానికే ఆయన దిగి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు, శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, మన కలుగుతున్న ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించడానికి వచ్చాడు. కానీ మనలో సరైనటువంటి ప్రవర్తన సరిచేసుకోకుండా, చక్కని ప్రవర్తన లేకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు? దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయన నీ గుమ్మపు గడియలను బలపరుస్తూ ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటే మనకు సంతోషమా? లేకపోతే శాపగ్రస్తంగా ఉంటే సంతోషమా? మన పిల్లలు మనకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పిల్లలు మన పేరు నిలబెట్టేటట్లుగా ఉండాలి. మన పిల్లలు మనకు ఘనత తెచ్చేటట్లుగా ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరంటే, నీవు దేవుని కొనియాడు, దేవుని స్తుతించు, అప్పుడు దేవుడు నీ గుమ్మపు గడియలను బలపరిచి నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వాదకరంగా చేస్తాడు. మొదటిగా నువ్వు దేవుని గణపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని కొనియాడకుండా నువ్వు నా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభు అంటే ఆశీర్వదించలేడు. అందుకే చాలా స్పష్టంగా రాయబడింది, యెరూషలేమా యెరూషలేమా, ఏమని రాయబడింది? యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము, అప్పుడు నీ దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మన పిల్లలను ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని కాపుదల కావాలి. ఏం కావాలి? దేవుని కాపుదల. మొన్నటి దినాన్ని నేను ఒక వార్త విన్నాను. ఒక తండ్రికి 2 కుమార్తెలు. ఒక కుమార్తె 10th క్లాస్ చదువుతూ ఉంది, ఒక కుమార్తె 7th క్లాస్ చదువుతూ ఉంది. ఎంత? 7వ తరగతి చదువుకునే అమ్మాయి, 10వ తరగతి చదువుకునే అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలే. ఈ 7వ తరగతి అమ్మాయి చదువుకునే ఈ అమ్మాయికి తెగులు పుట్టింది. ఏం పుట్టింది? తెగులు. ఏంటా తెగులు? 24 hours ఇంటికి రావడం ఆలస్యం. మరి తల్లిదండ్రులైనా గద్దించొద్దండి, తల్లిదండ్రులైనా హెచ్చరిక చేయొద్దు. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాటింగ్ చేయడం నేర్చుకుంది. ఆ పిల్లకి ఫోన్ లేకుండానే 20 పేర్లు, 20 ఫోన్ నెంబర్లు గుర్తున్నాయంట. ఎన్ని? 20 ఫోన్ నెంబర్లు మైండ్లో ఫీడ్ చేసుకుందంట. జరిగిన యథార్థమైన సంగతి ఇది. ఎక్కడ జరిగిందో, ఏ ఊర్లో జరిగిందో చెప్పనండి, ఎందుకంటే ఆడపిల్లల జీవితాలు ఎప్పుడూ కూడా నవ్వుల పాలు కాకూడదనే కోరుకున్నాను. దేవుని స్తోత్రం. ఆ తండ్రి ఆ బాధ భరించలేక ఎంతగానో కుమిలిపోతున్నాడు. 7వ తరగతి చదువుతున్న పిల్ల ఎవరో పరిచయం అయ్యారు, వెళ్ళిపోయింది, వాడితో వెళ్ళిపోయింది. ఆ పిల్లని ఒక్క దెబ్బ కూడా వేయకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఇంటికి. అట్లా మరొకసారి మళ్ళీ చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోయిందంట. మళ్ళీ వెళ్ళిపోయింది మూడోసారి నెల్లూరులో ఉందని తెలుసుకొని తల్లిదండ్రులు ప్రయాసపడి, నాన్న తిప్పలు పడి ఆ పిల్లని తీసుకుని వచ్చారు. ఎన్నో తరగతి చదువుతుంది? 7వ తరగతి చదువుతున్న పిల్ల. నాన్న తిప్పలు పడి ఆ పిల్లని తీసుకొచ్చి, ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పి ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని, ఆ ఊరిని విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎక్కడైనా బతుకుతాను నేను, కానీ ఈ ఊరిలో ఉండొద్దు, ఈ ఫోన్ వద్దని చెప్పి ఫోన్ తీసేసి, ఫోన్ వదిలేసి, ఆ ఇల్లు కూడా ఉన్నపాటున రాత్రిపూట మధ్యరాత్రిలో ఖాళీ చేసేసి, రాత్రికి రాత్రే సామాన్లు ఏమి సర్దుకోకుండా సామాన్లను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? తన పిల్లలు క్షేమం కావాలని.
నేనేమంటానంటే మొదటి నుంచే పిల్లల్ని సరిచేయడం అలవాటు చేసుకోవాలి. మొదలులోనే పిల్లల్ని సరిచేయడం అలవాటు చేయాలి. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించము, వాడు పెరిగి పెద్దవాడే దాని నుండి తొలగిపోడు. తండ్రికి తల్లికి అవమానం తీసుకొచ్చే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏం తెలుసిన? వారి మధ్యలో దేవుడు నివాసము లేడు, వారితో దేవుడు లేడు. ఇక్కడ చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుని కొనియాడుము, ఆయన నీ గుమ్మపు గడియలను బలపరుస్తాడు. గుమ్మపు గడియలను బలపరచడం అర్థం ఏం తెలిసిన? కాపుదల. ఏంటది? కాపుదల. ఇంటి ముందు వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, అక్కడక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కొన్ని చోట్ల వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళెవ్వరిని కూడా లోపలికి రానివ్వరు. వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు లోపలికి రావాలంటే వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళు అన్ని క్వశ్చన్స్ వేసి పంపిస్తారు కదా. కానీ దేవుడే మనకు గొప్ప వాచ్మెన్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గుమ్మపు గడియలను బలపరుస్తున్నాడట. దేవుడే సాక్షాత్తు మన ఇంటి గడియలను బలపరుస్తున్నాడట. గుమ్మపు గడియలు బలంగా ఉన్నాయనుకోండి, శత్రువు వచ్చి నెట్టాడు అనుకోండి, వచ్చేస్తుందా? రాదు. ఆ మధ్య ఒక ఇంట్లోకి ఒకడు రాత్రిపూట వెళ్ళాడంట, దొంగోడు. ఎవరో దొంగోడు దోచుకుందామని వెళ్తే మొదట ఇటుపక్క ఉన్న తలుపు మెయిన్ తలుపుకెళ్ళి నెట్టాడంట, రాలేదంట. ఓహో ఇది గట్టిగా ఉందని చెప్పి అటుపక్క వెళ్ళి నెట్టాడంట, అది కూడా రాలేదంట. ఓహో ఇది కూడా గట్టిగా ఉందని చెప్పి వెనక వైపుకి వెళ్ళి వెనక వైపు డోర్ అటు నెట్టగానే ఆ గడకున్న బోల్ట్ ఊడిపోయిందంట. గడకున్న బోల్ట్ ఏమైంది? ఊడిపోయిందంట. ఊడిపోగానే ఆడు కాసేపు సైలెంట్గా ఆడు కూర్చొని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి వాడికి కావాల్సిన మొత్తం సర్దుకుని వెళ్ళిపోయాడంట. అర్థమైందా? చాలామంది జీవితాల్లో దేవుడు వారి గుమ్మపు గడియలను బలపరచలేదు. గుమ్మపు గడియలంటే మన ఇంటి గుమ్మాలు అనుకున్నారు, అది కాదు. గుమ్మపు గడియలు అనంటే దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ప్రాకారము. మన ప్రాకారము చుట్టూ దేవుడు ఏం వేయాలి? అగ్ని ప్రాకారమును వేయాలి, అగ్ని కంచెను వేయాలి, దూతల కాపుదల. దేవుని వాక్యం రాయబడింది కదా, నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీ పాదములకు రాయి తగలకుండా. 91వ కీర్తన చూడండి, 91వ కీర్తన. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు ఏంటండి, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అది దొంగోడు రాడు, తెగులు రాదు, ఆపద రాదు, సమస్య రాదు, రోగము రాదు, అప్పులు రావు, దుఃఖము రాదు, నీ కుటుంబంలో దరిద్రత అనేది రాదు. ఎందుకని? ఆయన నీ గుమ్మపు గడియలను బలపరుస్తున్నాడు. నీ గుమ్మపు గడియలను ఆయన ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. కనుక అనుదినం మనం ఏం చేయాలి? దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందిస్తాడు. నువ్వు దేవుని కృప కోసం కనిపెట్టుకుంటే నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. రెండవ విషయం ఏంటంటే, నువ్వు దేవుని కొనియాడితే చాలు, ఆయన నిన్ను నీ గడియలను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన అంటున్నాడు, అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, పొండి వెళ్ళి నా బిడ్డ చుట్టూ మీరు కాపుదల కాయండి, నా బిడ్డల ఇంటి చుట్టూ మీరు కాపుదలగా ఉండండి. ఇదిగో నా కుమారుడు బయటికి వెళుతున్నాడు, వాహనం చుట్టూ మీరు కాపుదలగా ఉండండి.
నీ రాకపోకల యందు నిన్ను కాపాడు యెహోవా కునుకడు, నిద్రపోడు. నీ మార్గములు నిన్ను కాపాడుటకు నిన్ను గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. కనుక దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని క్షేమం, దేవుని సన్నిధి, దేవుడే మనతో రావాలి, ఆయన మనకు కావాలి, ఆయన మనలో జీవించాలి. కనుక దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పాను? ప్రతిదినం దేవుని కృప కోసం వేడుకోవాలి, అనుదినం ప్రభువుని కొనియాడాలి. కొనియాడినప్పుడు దేవుడు నీ గుమ్మపు గడియలను బలపరుస్తాడు. నీ మధ్యలో నీ పిల్లల్ని ఏం చేస్తాడైనా? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ఒకగానొక కుమార్తె ఉంది. ఒకగానొక కుమార్తె. ఆ కుమార్తె తప్ప మరెవ్వరూ లేరు. ఆమె తప్ప మగ సంతానం లేదు. చాలా జాగ్రత్తగా తండ్రి తన కుమార్తెను పెంచుతున్నాడు. చాలా జాగ్రత్తగా తన కుమార్తెను పెంచుతున్నాడు. అది కూడా భయభక్తులతో. అలాగా భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో, వినయ విధేయతలతో పెంచుతున్నాడు. కొంతమంది పిల్లలు పెరుగుతారండి, అడ్డదిడ్డాలుగా పెరుగుతారు. అట్లాగా అడ్డదిడ్డాలుగా. కొన్ని చెట్లు చూసారా, ఎట్లా పడితే అట్లా కొమ్మలు వచ్చేస్తాయి దానికి. ఈ పక్క నుంచి ఒక కొమ్మ, ఈ పక్క నుంచి ఒక కొమ్మ, ఈ పక్క నుంచి ఒక కొమ్మ, దాని ఇష్టం. చెట్టు తిన్నగా ఎదగాలంటే ఏం చేయాలి? సైడ్గా వస్తున్న చిన్న చిన్న కొమ్మలన్నీ చిన్నగా ఉన్నప్పుడే కొట్టేయాలి. కొట్టేస్తూ ఉంటే అది తిన్నగా ఎదుగుతుంది. పెరిగిందని చూసుకుందామంటే ఆ సైడ్ కొమ్మలు విస్తారంగా పెరిగిపోతాయి. ఆ తర్వాత దాన్ని మనం నరకలేం. కనుక దేవుని సన్నిధిలో మన పిల్లల్ని మాట వినని పిల్లల్లాగా, లోపడని పిల్లల్లాగా, ఎదురు తిరిగే పిల్లల్లాగా, తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి కొట్టే పిల్లల్లాగా పెంచకూడదు. కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నాన్న మీదేమో అమ్మకు చెప్తారు, అమ్మ మీదేమో నాన్నకు చెప్తారు. వీళ్ళతో మరీ డేంజర్ పిల్లలు. వీళ్ళెవరో మరీ డేంజర్ అన్నమాట. కనుక ఆ విధంగా మనల్ని పెంచకూడదు. తల్లి తండ్రి మాట ఒక్కటిగా ఉండాలి. తల్లి తండ్రి మాట ఒక్కటిగా ఉండాలి. తండ్రి మాట వేరే, తల్లి మాట వేరేగా ఉండకూడదు. ఇద్దరి మాట ఒకటే ఉండాలి. ఇద్దరు మనస్సులు ఒకటే ఉండాలి. పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి అనే మైండ్తో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము మన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోతే వారు పెరిగిన తర్వాత పెద్దవారే చెడిపోతారు. నన్ను యూట్యూబ్లో ఒక ఆమె మాట్లాడుతుంది. ఆమె మైక్ ముందు మాట్లాడుతుంది, లైవ్లో మాట్లాడుతుంది. నా మాట వేల మంది వింటున్నారని తెలియక, మరి అమాయకత్వం అనుకోవాలో లేకపోతే పిచ్చి అనుకోవాలో కానీ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడేస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు. నేను అనుకుంటాను, తల్లిదండ్రుల క్రమం లేనప్పుడు పిల్లల క్రమం ఎలా వస్తుంది? అర్థమైందా? ఎద్దు చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది? అది కూడా గట్టి మేస్తుందా? అది కూడా చేలోనికి దిగుద్ది. కనుక మనము మన పిల్లలు మనం ఎలా ఉంటాం, మన పిల్లలు అలాగ తయారవుతారు. క్రమశిక్షణలో పెంచడం అనేది ఎంతో అవసరం. ఇక్కడ ఈ తండ్రి కూడా తన కుమార్తెను హద్దులలో పెంచాడు, క్రమశిక్షణలో పెంచాడు, దైవికమైన భక్తిలో పెంచాడు, దేవుని నియమ నిబంధనలతో పెంచాడు, దేవునికి అనుకూలంగా పెంచాడు. తల్లి ఆ బిడ్డకు లేకపోయినా తండ్రే తల్లి వలె చూసుకొని పెంచాడు. తల్లి లేని పిల్ల అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా తండ్రి యొక్క నడిపింపులో, తండ్రి పెంపకములు పెంచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా ఎదిగింది. ఆమె ఆశీర్వదించబడిన స్త్రీగా ఎదిగింది.
అయితే ఒక రోజున దేవునితో నిబంధన చేసుకొని దేవుడు అతనితో మాట్లాడి దేవుడు ఆయనకి ఒక గొప్ప జయమిస్తానని చెప్పాడు. ప్రభువా, నాకు గనుక ఈ కూటంలో, ఈ జయంలో, ఈ యొక్క యుద్ధంలో ఈ జయమిస్తే నా ఇంటి నుంచి వచ్చినదేదో అది నీకు సమర్పిస్తానని చెప్పి తండ్రి నిబంధన చేసుకున్నాడు. ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు శత్రువుల పైన. అతడు తిరిగి వస్తూ ఉండగా తన కుమార్తె, నా తండ్రి గొప్ప విజయంతో తిరిగి వస్తున్నాడని చెప్పి సంతోషంతో గంతులు వేసుకుంటూ ఆమె నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ తండ్రిని ఎదుర్కొని పోయింది. వెంటనే ఆ తండ్రి తల్లడిల్లి అంటున్నాడు కదా, అయ్యో నా కుమార్తె, నన్ను తలడింప చేయవారిలో నీవు ఒక్కదానిగా మార్చబడ్డావు. నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. నాకు జయమిస్తే, ఈ అమోరీల మీద జయమిస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుండి వచ్చినదేదో అది దేవునికి అర్పితం చేస్తానని చెప్పి సమర్పించుకున్నాను, నిబంధన చేసుకున్నాను. ఇప్పుడు ఎలాగా అంటే అని తండ్రి తన బట్టలు చింపుకొని అంగలారుస్తూ ఉంటే ఆ కుమార్తె పలికిన మాట ఏంటి తెలుసునా? నా తండ్రి, అలాగనవద్దు, నీవు నీ దేవునితో చెప్పిన దాని ప్రకారం నా జీవితంలో చెయ్యి అని తన కుమార్తె తన తండ్రిని మించిన భక్తిలో ఎదిగింది. తన కుమార్తె తన తండ్రికి మించిన సమర్పణలో ఎదిగింది. తన కుమార్తె తన తండ్రికి మించినటువంటి ఆశీర్వాద మెట్టులో ఉంది. దేవునికి తను తాను సమర్పించుకోవడానికి, దేవునికి తను తాను అప్పగించుకోవడానికి, దేవునికి తను తాను సజీవ యాగముగా సమర్పించుకోవడానికి ఆ బిడ్డ ఎదిగిందండి. ఆ తండ్రికి ఎంత ముచ్చటో చూడండి. ఆ విధముగా ఆ యొక్క బిడ్డ దేవుని సన్నిధిలో ఎదిగింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక కుమార్తె కూడా ఉంది. ఆమెకైతే అసలు తల్లి లేరు, తండ్రి లేరు, ఎవ్వరూ లేరు. తల్లి లేరు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, తోడబుట్టినోళ్ళు లేరు. ఒక్కగానొక్క ఆడపిల్ల. మరి ఆ తల్లిదండ్రులు చనిపోయారో ఏమో చరిత్రలో రాయబడలేదు. కానీ ఆ పుట్టినటువంటి ఆడబిడ్డను, ఆ పిల్లను పినతండ్రి పెంచుతూ వచ్చాడు. ఎవరు పెంచుతూ వచ్చారండి? పినతండ్రి పెంచుతూ వచ్చాడు. ఆ పినతండ్రి ఎంత భక్తి కలిగిన వాడో ఆ పిల్ల కూడా అంతే భక్తిలో ఎదిగింది. అంతే భక్తిలో ఎదిగింది. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, వేరు చేదైనదైతే కొమ్మలు కూడా చేదైనవి. కనుక తల్లిదండ్రుల జీవితంలో చేదు అనుభవాలు ఉంటే పిల్లల జీవితంలో కూడా చేదు అనుభవాలు వస్తాయి. ఆ చేదు అనుభవాలను తొలగించుకొని ప్రభువు ఎదుట నిజముగా నువ్వు కన్నీళ్లతో మొరపెట్టి, నన్ను సరిచేయి, నీకు ఇష్టమైనట్లుగా మార్చు అని ప్రభు హస్తాలకు అప్పగించుకుంటే దేవుడు నీకు సమీపంగా వస్తాడు. నీ జీవితంలో చేదైన వేరు మొలిచిన దాన్ని ఆయన తొలగిస్తాడు. కనుక వేరు అపవిత్రమైనదైతే కొమ్మలు కూడా అపవిత్రమైనవే. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఎస్తేరు కూడా దేవుని దయను పొందుకుంది, మనుషుల దయను కూడా పొందుకుంది. ఆమె జీవితంలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. దేవుని కృప రెక్కల నీడలో ఎదిగింది. భక్తి జీవితంలో ఎదిగింది, పరిశుద్ధతలో ఎదిగింది, పవిత్రతలో ఎదిగింది. లోకాన్ని చూడలేదు, లోకాన్ని ఆశించలేదు, లౌకికమైన వాటి కోసం పోరాడలేదు, లోక సంబంధమైన వాటి కోసం పరుగులెత్తలేదు. కానీ చాలా జాగ్రత్తగా ఎదిగింది. ఆమె అనేక మంది ప్రజలకు, అనేక దేశాలకు ఆమె ఆశీర్వాదకరంగా ఉంది. 127 సంస్థానాలకు, 127 దేశాలకు
ఆమె ఆశీర్వాదకరమైన తల్లిగా ఉంది, రాణిగా మార్చబడింది, పవిత్రతలో తన జీవితాన్ని కాపాడుకుంది, పరిశుద్ధతలో నిలిచింది. ఎవరు? ఎస్తేరు. ఎందుకు దేవుడు అంతగా ఆమెను గణపరిచాడు, ఎందుకు దేవుడు అంతగా ఆమెను గొప్ప చేశాడు అని అంటే, ఆమె పినతండ్రి ఏ భక్తిలో నడిపించాడో, ఏ మార్గాన్ని బోధించాడో, ఏ ఆలోచన చెప్పి ఇది చేయకూడదమ్మా, ఇది చెయ్యాలి, ఇది పరిశుద్ధత, ఇది అపవిత్రత, ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు, ఇదిగో ఈయన దేవుడు, ఈయన నువ్వు ఆరాధిస్తే క్షేమం అని ఎవరిని గురించి ఆమెకు బోధించబడిందో అదే సన్మార్గములో, అదే పరిశుద్ధ మార్గములో, అదే పవిత్రమైన మార్గములో తూచా తప్పకుండా పినతండ్రి అడుగు జాడల్లో నడిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పినతండ్రి ఎంత గొప్పవాడు తెలుసా? అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, దేవునికి తప్ప మరెవ్వరికి నమస్కారం చేసేవాడు కాదు, సాగిలపడేవాడు కాదు. రాజుకి హాని తలబెడితే విని రాజుకు ఆ వర్తమానం తెలియచేస్తే రాజు బహుమతి ఇవ్వకపోయినా తన భక్తి జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఆ పినతండ్రి. అంత భక్తి కలిగిన వాడు, అంతటి భక్తి కలిగిన వాడు. కనుక మన దేవుని మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సమీపంగా వస్తాడు. మనం ఆయన కొనియాడుతున్నప్పుడు మన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. మన పిల్లలను మన కళ్ళ ముందు దీవెనగా మారుస్తాడు. మన కుటుంబంలో శాంతిని, సమాధానంనిస్తాడు. మన సరిహద్దుల్లో సమాధానంనిస్తాడు. మనకు ఇమ్మానుయేలుగా తోడై ఉండి కాపుదలనిస్తాడు. ఏ తెగులు మన గుడారంను సమీపించకుండా కాపాడుతాడు. ఏ తెగులు అంటకుండా దేవుడు తన రెక్కల నీడలో మనం దాచి ఉంచుతాడు. ఐగుప్తులో మనం చూస్తున్నాం, దేవుని వాక్యాలు మనం అనేక సార్లు విన్నాం, చదువుకున్నాం. ఐగుప్తులో తెగులు బయలుదేరింది, సంహార దూత బయలుదేరింది, సర్వనాశనం చేయడానికి బయలుదేరింది. మధ్యరాత్రిలో బయలుదేరినటువంటి యొక్క సంహార దూత అందరిని సంహరించడానికి వెళుతున్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ద్వారబంధకముల పైన గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని రాశారు. ఏ ఇంటిపైన గొర్రెపిల్ల రక్తం పూయబడి ఉందో, ఏ ఇంటిపైన ఆ ద్వారబంధకముల పైన గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉందో ఆ ఇళ్లను సంహారదూత దాటిపోయింది. ఉదయం లేచేసరికి పట్టణమంతా కూడా, ఐగుప్తు అంతా కూడా ఆకాశమునంటూ గొప్ప ఏడ్పు, గొల్లు చేస్తూ ప్రజలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే వారి పశువులలో కానీ, వారి కుమార్తెలు కుమారుల్లో కానీ ప్రథమ సంతానం అంతా కూడా ఏం చేయబడింది? సంహరించబడింది. తెగులును ఎవ్వరూ అడ్డుకోలేరండి. తెగులుకి ఎన్ని రకరకాల మందులు వాడుతున్నా తెగులు నుంచి ఎవ్వరు మనల్ని అడ్డుకోలేరు. మనిషికి ఒక తెగులు, చెట్టుకు ఒక తెగులు కదా. ఈ రోజున తెగులు లేని ఏమున్నాయి చెప్పండి? జీవులకు తెగులు, మనుషులకు తెగులు, చెట్లకు తెగులు, మొక్కలకు తెగులు, అన్నిటికీ తెగులే. ప్రతి దానికి తెగులు. కనుక ఈ తెగులు ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, ఏ సమయంలోనే వస్తుంది. మరి ఈ తెగులు నుండి మనం కాపాడబడాలంటే ఎవరి కనుచూపుల పరిధిలో ఉండాలి? యేసయ్య కనుచూపుల పరిధిలో మనం ఉండాలి. యేసయ్య సన్నిధిలో మనం దాచబడాలి. అందుకనే కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కనుక మనము ధన్యకరమైన జీవితాన్ని చేస్తున్నామా?
హృదయ శుద్ధిని ప్రేమించువారు ధన్యులు. హృదయ శుద్ధిని ప్రేమించువారు ధన్యులు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక మనం ఎప్పటికప్పుడు, ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి క్షణం మన జీవితంలో మన హృదయమును ఏం చేయాలి? శుద్ధీకరించుకోవాలి. హృదయమును ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధిని ప్రేమించువారు ధన్యులు. కనుక మనం ప్రతిరోజు పాత్రలు కడుగుతున్నట్లుగా, బట్టలు ఉతుక్కున్నట్టుగా, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నట్లుగా మన హృదయాన్ని, మన తలంపులను, మన ఆలోచనలను, మన నడకను, మన ప్రతి చర్యను ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలా చేసినట్లయితే మనము ధన్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మరణదూత ఆ యేసు రక్తాన్ని పూసినటువంటి ఆ ఇంటిని దాటిపోయిందో, ఆ ఇంట్లో ఉన్నవారు ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. అందరి ఇళ్లల్లో భయంకరమైన రోదన, కన్నీళ్ళు, శాపం, గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే, ఈ ఇళ్లలో, ఐగుప్తుల యొక్క ఇళ్లలో ఈ విధమైనటువంటి కన్నీరు, రోదన ఉంటే, ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో సమాధానం, క్షేమం ఉంది. దేవునికి స్తోత్రం. మరణము వారిని దాటిపోయింది, తెగులు వారిని దాటిపోయింది. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనల్ని సమర్పించుకొని, ప్రభు హస్తాలకు అప్పగించుకొని మనం చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసిన? ప్రభువా, నన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరచు నాయనా, నీ సాక్షిగా నన్ను బ్రతికించు, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచు నాయనా అని అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇట్టి స్థితి గల వారు ధన్యులు అని మీరు సెలవిచ్చారు నాయన. నీవు మాకు సమీపముగా వచ్చే దేవుడు నాయన. అయ్యా, మా దేవుడు మాకు మొరపెడుతున్న ప్రతిసారి సమీపముగా వచ్చినట్లు మరి ఏ గొప్ప జనమునకును, మరి ఏ దేవుడును సమీపముగా లేడు అని మీరు ఈ వాక్యము ద్వారా సెలవిచ్చారయ్యా. నీకు స్తోత్రాలు. నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపముగా వచ్చే దేవుడు నాయన. అయ్యా, మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు రాజా, మీకు స్తోత్రాలు. నీ కృప కొరకు అనుదినము వేడుకొనొచ్చు, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా నీ కృపను దయచేయి తండ్రి. మీకు స్తోత్రం. నీ యందు ఆనందించగల కృప, నీ మమ్మల్ని చూసి ఆనందించగల కృప అనుగ్రహించండి అయ్యా నా తండ్రి. యేసు, నీకు స్తోత్రాలయ్యా. నీ కృప చేత బలపరచండి, నీ హస్తమును చాపండి నాయన. అందరు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు